తమ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజం గెలవాలని కోరుకుంటున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తెలిపారు. కడప నగరంలో శుక్రవారం దివంగత వైఎస్ వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సభను నిర్వహించారు. నన్ను ఎత్తుకొని నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి. సునీత నేను చిన్నప్పుడంతా కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. అన్ని సంవత్సరాలలో ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే కానీ చిన్నాయనను కోపగించుకోవడం చూడలేదు, చికాకు పడ్డం చూడలేదు. ఎవరైనా సాయం చేయడానికి వస్తే అసలు ఆయన కాలు ఇంట్లో ఆగేది కాదు. ఆఖరిసారి నన్ను కలిసింది, నా ఇంటికి వచ్చాడు. షర్మి, నువ్వు కడప ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని దాదాపు 2 గంటల పాటు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను ఎన్నిసార్లు వద్దులేచినానా అని ఎన్నిసార్లు చెప్పినా పెద్ద మనిషి అయ్యుండి, వయసులో పెద్దవాడయ్యుండి ఎంతో ఓపికగా నాతో అదే పనిగా కూర్చొని 2 గంటల పాటు ఒకటే అంశం, నువ్వు పోటీ చేయాలమ్మా అని, కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని. ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదనలేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నానా ఆ రోజు లేచి వెళ్ళలేదు. అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది. ఈ రోజుకి చిన్నాన చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఒక నిప్పు లాంటి నిజం ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు, అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. రోజు హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని కానీ, పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు.
బాధితులు అన్న సానుభూతి లేకపోగా, బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా, అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే, ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం. ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అద్దం ఏం సమాధానం చెప్తుందో, మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి. ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో, పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో ఆయన అంతగా ప్రేమించిన, అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్. ఇది న్యాయమేనా? గారు తన తోబుట్టులకు ఒక అండగా, ఒక కొండగా నిలబడలేదా? మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు? న్యాయం జరగలేదు అన్న కోపం, చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన. అందుకే సునీతకు మాటిస్తున్నా, చిన్నమ్మకు మాటిస్తున్నా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది. ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం, తండ్రి చావు కోసం కొట్లాడుతున్నా, న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం, భర్తను క్రూరాతి క్రూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం, చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నాను. అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. ఒక పులివెందుల ప్రజలే కాదు, ఒక కడప జిల్లా ప్రజలే కాదు, యావత్ తెలుగు ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజం పక్కన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలి, హత్య రాజకీయాలను చీకొట్టాలి, హంతకులను కాపాడుతున్న వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలి, నిజం గెలవాలి. ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక 5 లక్షల రివార్డు కూడా మీకు వస్తుంది. మరి ఎందుకు అది వాళ్ళకి ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రిగా బాధ్యత మీకు లేదు? మీ బాధ్యత మీరు చేయకుండా ఎంతసేపు కెమెరాల ముందు వచ్చి మా మీద నిందలు మోపడం, ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తున్నారు, ఇట్లా నిందలు మోపడం, మీ పని మీరు చేయకుండా ఉండడానికి మీకు సిగ్గుగా లేదు? పదే మేము చేశామంటున్నారు, మా కుటుంబం చేశామంటున్నారు, సునీత కుటుంబం చేశామంటున్నారు. పోనీ జూన్ 2019 నుంచి మార్చ్ 2020 వరకు ఈ ఇన్వెస్టిగేషన్ మీ ప్రభుత్వమే చేసింది. ఆ టైంలోనే మమ్మల్ని అరెస్ట్ చేసిండొచ్చు కదా. మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా అనిపిస్తుంది. మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది. సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు. సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు విన్నపం, మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్కి ఏజెన్సీకి, పోలీసులకి అప్పగించండి. ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం, ఇట్స్ అ క్రైమ్. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీసుకి ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి.
లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి. అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది. సీతకు అగ్ని పరీక్షల బయటికి నిందలు లేకుండా బయటకు వస్తాం. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు, రాత్రి ఆ రోజు అంతకుముందు రోజు రాత్రి 11 గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే, మీరు అనే మాటే, పదే పదే అంటుంటారు. మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండే కుట్రకోణాలన్నీ బయటకు తీయాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంకా ఎక్కువ ఉండాలి. మీకోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆయన. ఆయన పదవి కూడా త్యాగం చేశాడు కదా. మరి ఆ మహానుభావుని మర్చిపోయారా? ఆయన చనిపోయాక ఒక్కసారైనా ఆయన జయంతికి కానీ ఆయన వర్ధంతికి కానీ ఆయన సమాధుల దగ్గరికి వచ్చారా? రెండు 2019లో ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మీకు చేసిన మేలుల గురించి ఒక్కసారన్నా మాట్లాడారా? గుర్తు చేసుకున్నారా? అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆ నైరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీదకి నెట్టడం, ఆ కుటుంబాన్ని అడుగడుగునా వేధించడం, వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకానందం చూశాం. ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు, చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము, వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం. మరి మనం ఎటువైపు, మీరందరూ ఎటువైపు? చూస్తూనే ఉండిపోదామా? కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా? మనం స్పందించాల్సిన సమయం వచ్చింది. స్పందించే అవకాశం కూడా ఉంది మనకిప్పుడు. మన గుండెల్లో అణిగి ఉన్న ఆక్రోశాన్ని, ఆవేశాన్ని మౌనంగా అయినా సరే వెల్లడించే అవకాశం వచ్చింది. మీరు నిశ్చయించుకోవాలి. ఒక భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం. మనకందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం, పదవులు త్యాగం చేసిన చిన్నాన్న, రాత్రనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి, వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం. కృతజ్ఞత అంటే ఇదేనా? వైఎస్ఆర్సిపి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు మీకందరికీ ఒక సలహా. మీ భవిష్యత్తు కోసం
ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ భవిష్యత్తు గురించి మీరు ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి, లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు. ఈరోజు మన వివేకం సార్ది 5వ వర్ధంతి. ఈరోజు మనమందరము ఒక సంకల్పం చేద్దాం. వివేకం సార్ ఆత్మసాక్షిగా సంకల్పం చేద్దాం. మన ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం. దీన్ని ఒక పోరాటంలా మారుద్దాం. ఈ పోరాటంలో మీరందరూ భాగం కండి. ఈ పోరాటం మీ పోరాటంగా చేయండి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ఈ 5 ఏళ్లుగా నాకు ఇచ్చిన ఈ ధైర్యాన్ని ఇప్పుడు లోకానికి చూపించే సమయం వచ్చింది. ఈ ధైర్యాన్ని మన ఓటు ద్వారా వివేకం సార్ను చంపిన వాళ్లకు చూపిద్దాం. తప్పు మీద మంచి గెలవగలదని చూపిద్దాం. అబద్ధం మీద నిజం గెలవగలదని చూపిద్దాం. అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరూపిద్దాం. మీద పెట్టారు. నేను ఆ రోజే చెప్పినా నన్ను ఉరిదీయమని. ఇప్పుడు సంబంధం ఉంటే ఇప్పుడు ఉరిదీయండి. ప్రతిసారి చెప్తానే ఉన్నా, వాళ్ళకు ప్రాణం కాదా వాళ్ళది, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా, అసలు వాళ్ళకు లాయర్లు రాకుండా చేసినారు. మేము గట్టిగా నిలబడి మా మీద ఆ రోజు మీకు ఈ విషయం చెప్తేనే మేము ఈ సభకు అర్థమయ్యేది. మీరు బాగా సున్నితంగా నిశ్చితంగా ఆలోచించండి. ఆ రోజు జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినాడు. ఏందో చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డిని అడ్డపెట్టి బీటెక్ను అడ్డపెట్టి పొడిచి చంపినామని. పొద్దునేమో గుండెపోటు అండ్రి, మధ్యాహ్నం 4 గంటలకు మారింది. మేమన్నా వైరస్ మాదిరి దూరినామా అని. పాపం వాళ్ళకి ఏం తెలియదంట. ఆమె నాతో మాట్లాడింది సునీతమ్మ నిన్న మొన్న కూడా, అన్న ఇక్కడికి రాండి అని. అన్న అమ్మ మేము వస్తాం, సబ్జెక్టు చెప్తామంటే ఇప్పుడు కూడా వాళ్ళని పర్మిషన్ అడిగినా, చెప్పండి సబ్జెక్టే చెప్పమంటారు వాళ్ళు. ఆ రోజు జరిగిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు. అమ్మ నేను ఆ రోజు కూడా మీకు అందరికీ చెప్తున్నా, మీరు పాపం నాకు సారి చెప్తుంటే నాకు బాధ లేచింది. మీకు ఎట్లా తెలుస్తుంది ఆ రోజు ఇట్లా జరుగుతుందని. ఇంట్లో వాళ్ళు మామూలుగా ఒకటి సాగుతుంది, ఇంటి కుక్కని ఈశ్వరుడైనా పడలేరని. కానీ సిబిఐలు పట్టినారు 80%, 20% బ్యాలెన్స్ ఉంది. ఆ 20% మా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తేనే అది నిజమే న్యాయం. అది కూడా కాకుండా మీరు ప్రజాకోర్టులో కూడా న్యాయం చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఫైట్ చేస్తుంది. చేతనైతే ఆమెకు కూడా మేము పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతాన్ని కూడా మీరందరూ కట్టుబాటు ఉండాలి. సబ్జెక్టే, రాజకీయం. ఇక్కడ రాజకీయాలకు సంబంధమే రాలే. ఇక్కడ ఉండే విషయాలు చాలా లోతుగా ఉన్నాయి. సిట్టోళ్ళు నన్ను అడిగినారు 2.5 గంట పాటు సతాయించినారు. ఆ రోజు నన్ను మా వాళ్ళ దగ్గరుండి, నేను దాదాపు 100 జీపుల్లో వస్తే నన్ను అనుకున్నారట గ్యారంటీ అరెస్టు ఆదినాటి బయటకు రాడని. నేను కూడా సబ్జెక్టు తప్పు లేదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన. మీ అందరు విలేకరులకు ఆ రోజు నేను బయట ఎక్స్ప్లెనేషన్ చెప్పిన. ఏందేందో కథలు అడుగుతారు. నేను అప్పుడు వాళ్ళని అడిగిన పోలీసులను, మీ ఆత్మసాక్షిగా చెప్పండి మేము చేసినామా, వాళ్ళే చేయలేదా, వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినారా లేదా, మేము చేసినామంటే మమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేయమని. లేదండి మేము దానికి లేదు సంబంధం, ఓన్లీ ఒక స్క్రిప్ట్ ఇచ్చినారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నాం, క్వశ్చన్లు అడుక్కోండి, ఇంకా మళ్ళీ 10 సార్లు వస్తా. కొందరు వచ్చేది విలేకరులు, వాళ్ళను బీటెక్ రవిని ఆదినారాయణ రెడ్డిని ఎందుకు విచారించలేదని నేను దానికి ఆన్సర్ చెప్పిన. ఇక్కడ మీ టీవీ కెమెరా ఒకటి పోయింటుంది, ఇక్కడ ఉండే వాళ్ళు అందరినీ అనుమానపడతారు. ఆ కెమెరా ఒక దగ్గర దొరుకుతుంది,
మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు విచారిస్తారు? దొరికినారు, మీరు కుక్కల మాది దొరికినారు, చేసినారు, మళ్ళా చెప్పడం, ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో అడ్డపెట్టడం, ఇది న్యాయమేనా? మీరు దయచేసి ఇక్కడ ఉండే గమనించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత అభిమానంగా వచ్చినారో వాళ్లకు గట్టిగా స్టాండ్ ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పరోక్షంగా, మేము ఏ పార్టీ అయినా వాళ్ళకు పరోక్షంగా స్టాండ్ ఇచ్చి నిలబడతాం రాజకీయంగా. మీరు కూడా గట్టిగా చేతులెత్తి మేము కూడా నిలబడతామంటేనే ఈ యొక్క వివేకానంద రెడ్డికి ఆత్మకు శాంతి చేకూరేది. ఊరికి వచ్చినాం పోయినామని పెళ్లికి వచ్చినట్టు కాదు. ఇది ఆత్మసాక్షిగా నిలబడాల, ప్రజల్లోకి పోవాలా, ప్రజాకోట్లో న్యాయం జరగాల. ఇదేమి ఏదో పల్లెల్లో బారా కట్ట ఆడుకునేటో లేకపోతే చింతపిచ్చల ఆటో ఆడగల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడే బీటెక్ రవి చెప్పే ప్రకారం ఆడ పులివెందల్లో కూడా వాళ్ళకి హక్కు లేదా ఆడ సభ పెట్టుకునే దానికి. అమ్మ మీరు పులివెందలు పెట్టండి, మేము వస్తాం. మీ పులివెందల సభ జరిగేదానికి మేము గట్టిగా నిలబడతాం. ఇది మంచి చెడ్డల మధ్య పోరాటం, ఇది ఆరాటం కాదు, పోరాటం. చాలా విషయాలు రాజకీయం కూడా అందరము పరోక్షంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం. తులసిరెడ్డి గారు స్థానికుడు, ఆయనకు తెలుసు మరింత లోతుగా, మాకు తెలుసు, ఇక్కడ కేవీపీ రామచంద్రరావు గారికి తెలుసు, ఆప్తుడు, వాళ్ళ కుటుంబానికి ఆప్తుడు, ఆయన కూడా అన్ని విషయాలు తెలుసు. వరదరాయుడు గారు వచ్చారు, ఆయన కూడా అన్ని విషయాలు సన్నిహితంగా నడిపినాడు. అందరినీ దృష్టిలో పెట్టుకోండి. మేమందరం పరోక్షంగా, నేనైతే నా డైరెక్ట్గా నేను ఏమైనా పర్వాలే వాళ్ళకు సాయం చేసేదానికి వచ్చేదానికి నన్ను చాలామంది వద్దన్నారు. ఎవరు వద్దనే దానికి? ఒక పాపము బాధలో ఉన్నప్పుడు పరిష్కారం చూపినప్పుడే నిజమైన పరిష్కారం. అది ఆప్తుడుగా ఉండే వాళ్ళు ఆపదలో ఆదుకున్నట్టు ఆప్తులు. సమస్యకు డెప్త్గా వాళ్ళు పెట్టినందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి గట్టిగా నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయానికి ప్రజాకోర్టులో న్యాయం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ కూడా ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టు విషయాల్లో కూడా మేము సహకారం చేస్తూనే ఉన్నాం, మరింత సహకారం చేస్తాం. నాకైతే ఎంత బాధ ఉందంటే, నా భార్య కూడా ఆమె ఎంత బాధపడుతుందంటే, నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదంటే బీజేపీ దుప్పటి కప్తారని చెప్పుకొని వచ్చిన. అసలు ఆమె కూడా ఒక ఎక్స్ఎమ్మెల్యే పులివెందల శ్రీపాల్రెడ్డి యొక్క కొడుకు కూతురు మనవరాలు. పులివెందలలో అన్ని విషయాలు ఆమె కూడా తెలుసు. ఆమెకు చెప్తారంట, నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చావో ముందు కాపాడుకొని. ఇదే రాజకీయం అంటే. ఫ్యాక్షన్ వాళ్ళు కూడా, వాళ్ళ పెద్దలు కూడా చాలా ఫ్యాక్షన్ విషయాలు తెలుసు. ఇట్లా చేయలే, డైరెక్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా జరిగినాయి, డైరెక్ట్గా పరిష్కారం చూపినారు. కానీ ఇట్లా జరగకూడదు. రాజకీయాలు ఇట్లా జరగడం చాలా అన్యాయం. చాలా విషయాలు నేను మాట్లాడితే నేను ఏందో వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అనుకుంటారు. కానీ ఇది వివేకానంద రెడ్డి గారి సాగు ఆ విధంగా జరిగిండకూడదు. ఆయన చాలా సన్నిహితంగా, ఆయన పాపం ఆయన సొంతంగా బజార్లో టీ తాగిపోయి ఎవరికైనా పనిచేసి బండిలో కూర్చోబెట్టుకొని పోయేవాడు. నన్ను కూడా ఎన్నిసార్లు కూర్చోబెట్టుకొని నాకు కూడా రాజకీయాలు చాలా విషయాలు చెప్పినాడు. నాకు కూడా మార్గదర్శకుడు. రాజశేఖర్ గారి యొక్క ఆలోచన కూడా ఆయన రాజశేఖరే చెప్పాడు, నా తమ్ముడు నాకంటే కష్టజీవి, చాలా సున్నితుడని. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపడం తప్పు. దీనికి అందరం స్టాండ్ ఇవ్వాలని, నా వంతుగా నేను మరింత స్టాండ్ ఇస్తానని హృదయపూర్వకంగా చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి చెప్తూ నమస్కరిస్తూ సెలవు. అసలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన పక్కన వేరే వాళ్ళు కూర్చున్నా కూడా ఆ ఫ్లైట్లో ఆయనే పక్కనుండి అతను రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరికి పిలిచి, ఆ తర్వాత ఇద్దరం పక్కపక్కన కూడా 3-4 టైమ్స్ జర్నీ చేశాం. అంటే ఒక 45-50 మినిట్స్ ఇద్దరం కలిసే పక్కపక్కన కూర్చొని కూడా జారీ చేశాం. అంటే ఎక్కడా కానీ ఆయనకు వేరే రకమైన ఆలోచన కానీ, అంటే ఇద్దరం కలిసి పోటీ చేసినామే అని కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. సావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది అనడాన్ని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా, ఒక పులివెందుల వాసిగా కూడా చాలా సిగ్గు. ఎందుకంటే ఆయన గడిపిన జీవితానికి, ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారో, అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవంగా అయితే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అయినా కూడా ఇక్కడ పరిస్థితులు, తర్వాత మాకు ఉండే ఎన్నికైన సర్కమ్స్టెన్సెస్ అన్నీ చూసుకుంటే కూడా ఇంత దారుణానికి పాల్పడ్డారా అని అందరం కూడా మనం ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా మనం తప్పకుండా చింతించాల్సిన అవసరం. సరే, మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉండి మీరు ఏదైనా చేసుకోండి అనుకోండి. దాని అవతల్లో 2 రోజుల ముందే మా జాతీయ పార్టీ అధ్యక్షుని మీద, తర్వాత అప్పట్లో మా పార్టీలో ఉండే ఆదినారాయణ రెడ్డి మీద, నా మీద కూడా అపాండాలు వేసి, అది ఇంకా ఏ స్థాయికి పోయిందంటే లాస్ట్కు
దీని వెనుక నర్రెడ్డి సునీత గారు, తర్వాత రాజశేఖర్ గారు, శివప్రకాష్ గారు ఉన్నారనే స్థాయికి వాళ్ళు, అంటే ఆ స్థాయికి కూడా ఈ సబ్జెక్ట్ని వాళ్ళు తీసుకుపోవడం అనేది అసలు చాలా చాలా దారుణమైన విషయం. లాస్ట్కి ఏమైంది, తర్వాత మేము ఆ రోజు అప్పట్లో ఆ మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళు కూడా, అంటే ఈరోజు ఎవరైతే ఈ సభ నిర్వహిస్తున్నారో మన సునీతమ్మ కావచ్చు, రాజశేఖర్ వాళ్ళు కావచ్చు, అప్పుడుండే పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో భాగస్వాములేమో అనే అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది. అంటే ఆ పరిస్థితులు వాళ్ళకి కల్పించాల్సి వచ్చింది. వీళ్ళు ఆ పరిస్థితులు కల్పించారు. తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళు మీకు సంబంధం లేదని మమ్మల్ని చెప్పినారు. అదృష్టం కొద్దీ అది సిబిఐ ఎంక్వైరీకి పోయింది. సిబిఐ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ తేలి ఓపెన్గా క్లియర్ కట్గా ఉన్నా కూడా తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అందరి మీద, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది మీద కూడా తర్వాత ఈ రకంగా దుష్ప్రచారం ఇది చేయడం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా అంతిమంగా కూడా న్యాయమే గెలుస్తుంది తప్పకుండా. ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కడపలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ప్రోగ్రాం కూడా వాళ్ళ సొంతది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత దీనికన్నా ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. గతంలో మేము కూడా అక్కడ ఏదన్నా పార్టీ కార్యక్రమం నిర్వహించాలని అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా 20,000 అడ్వాన్స్ కూడా తీసుకొని రిసిప్ట్ కూడా ఇచ్చారు. అందులో మేము మామూలుగా అయితే ప్రోగ్రామ్ చేయలేదు, మా స్టేట్ లీడర్స్ వస్తుంటే పెట్టాం. 1కి 10 సార్లు అడిగి పెట్టాం. సరే అని ఫంక్షన్ హాల్ ఇచ్చి లాస్ట్ 2 మినిట్స్లో మేము మమ్మల్ని చంపుతామన్నారన్నా, మాకు ఇబ్బంది పడతామన్నారు. అదే పరిస్థితి కూడా ఈరోజు వాస్తవంగా కడపలో పెట్టాల్సింది, యాక్చువల్గా పులివెందులో పెట్టుకోవాల్సింది. ఆ తర్వాత పులివెందుల్లో అక్కడ ఫంక్షన్ హాల్ పెడుతుంటే 50,000 రూపాయల డబ్బులు కూడా తీసుకొని రిసిప్ట్ ఇచ్చి అదంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది. రిసిప్ట్ రిసీవ్డ్, క్యాష్ రిసీవ్డ్ అని చెప్పి ఆ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే తర్వాత అక్కడ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత ఇంత దూరం తీసుకొచ్చేట్టుగా చేశాను. లేదంటే ఈ సంస్మరణ సభ వాస్తవంగా అయితే పులివెందుల్లోనే మనం పెట్టుకోవాల్సి వచ్చింది. పులివెందుల్లో ఫంక్షన్ హాల్లో కూడా ఇవ్వకుండా బెదిరించే పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇవన్నీ ఆ తర్వాత ఆలోచించి తర్వాత వీళ్ళు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని ఏదైనా కూడా ఒక ప్రజా కోర్టులలో అంతిమంగా న్యాయస్థానంలో ఏదైనా న్యాయం జరగనప్పుడు ఆ తర్వాత ఖచ్చితంగా ప్రజా కోర్టులకు వచ్చి ప్రజల్నే మీరు, అంటే మీకు జరిగిన అన్యాయం కావచ్చు, ఆ కేసును మా మీద వేసి ఆ తర్వాత ఎట్లంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు చేసిన నేరాన్ని తప్పిపుచ్చుకోవడానికి తర్వాత అభాండాలు మా మీద వేయడము, అదేదంటే దేవుని దయ వలన అదృష్టం కొద్ది సిబిఐ ఎంక్వైరీకి వచ్చి ఇదంతా లేకుండా పోయింది. తర్వాత నేను వీళ్ళకి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా న్యాయస్థానాల్లో న్యాయం సత్వరంగా జరగకుండా బాగా డిలే జరిగినా కూడా అది అన్యాయం జరిగినట్టు అవుతుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అందరినీ కోరుతూ, తర్వాత మీ ద్వారా కూడా తర్వాత చివరిగా డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే బాగా ఇన్వాల్వ్ చేసే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించండి వాళ్ళకు. ఎందుకంటే ఇంకా ఒక 2-3 రోజుల్లో కానీ 2-3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. గతంలో 5 ఏళ్ల కిందట జరిగినట్లుగానే అది సానుభూతి కోసం కావచ్చు, అది కక్ష కోసం కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర ఏ కారణమైనా కానీ ఇంకొక ప్రమాదం జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగితే అది మళ్ళీ ఆటోమేటిక్గా మా మీదకి వస్తుంది. కాబట్టి తప్పకుండా డీజీపీ కానీ కొడతానా, అక్కడ వైఎస్ఆర్ పార్టీకి యాక్టివ్గా పనిచేసే వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించాలని కూడా మీ ద్వారా డీజీపీ వారిని కోరుకుంటూ